విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా సమ్మేళనం వైభవంగా సాగింది. మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పిన భాషాభిమానులు, కవులు ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. తెలుగు భాషా సంస్కృతులకు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రతినబూనారు. బెజవాడలో జరిగిన తెలుగు భాషా సమ్మేళనం భాషాభిమానులు, సాహితీవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. బందరు రోడ్డు శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రచయిత, నటుడు గొళ్లపూడి మారుతీరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సహా ప్రముఖులు సమ్మేళనంలో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ సాహితీ విశ్వరూపం సహా ప్రముఖ కవులు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు సంస్కృతికి సమ్మేళనంలో పెద్దలు చేసిన సూచనలు అమలయ్యేలా తన వంతు కృషి చేస్తానని నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని వక్తలు కొనియాడారు. ఈరోజు మనం మొదటి అడుగేస్తాం జరిగింది. చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, చాలా వర్క్షాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక మంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఏదైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో, ఈ వర్క్షాప్ ద్వారా అనేక పాయింట్లు ఏదైతే వచ్చినాయో అవి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పరిష్కారం చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జరుగుతుంది. మనందరికీ కలుగుతున్న అంశం ఏంటంటే, మిమ్మల్ని చూసినా వారిని చూసినా తెలుగు భాషా సంస్కృతికి ఎటువంటి డోకా లేదు. తెలుగు భాషా సంస్కృతులు జగజ్జయమానంగా వెలుగొందుతాయని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇవాళ ఈ నవ్యాంధ్రప్రదేశ్ ఎన్ని ఇబ్బందుల్లో ఉందో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుల, మత, ప్రాంత తత్వాలు మళ్ళా పెచ్చరిల్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని అరికట్టడంలో మీరు పాత్ర వహించాలని మాత్రమే మనసారా మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం. సమాజాన్ని మనం ఒక చక్కగా మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలా రూపొందించగల శక్తి ఒక కవులకి, రచయితలకి, కళాకారులకు మాత్రం తప్ప ఇంకెవరికి లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయెను గాని ఆలు విడిపోలేదు, తెలంగాణ వేరైనది కానీ తెలుగు భాష వేరవలేదు అన్నదానికి గుర్తుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఒక సాంస్కృతిక భాష ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మండలి బుద్ధప్రసాద్ గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్కి, ఇక్కడ ఉన్నటువంటి సాహితీ సంస్కృతి సంస్థలందరికీ నేను చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషాభిమానుల సమక్షంలో సమ్మేళన కార్యక్రమం ఉద్వేగభరితంగా సాగింది.